హలో వెల్కమ్ టు రాజ్ కుమార్ ఫిట్ యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు వర్కౌట్ వచ్చేసి చెస్ట్ అండ్ ట్రైసెప్ వర్కౌట్ ఉంది. కొత్త వాళ్ళకి చూపించబోతున్నా, చూడండి. కొత్తగా చూస్తే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ఆన్ చేసుకోండి, కామెంట్స్ పెట్టండి. మీకు నెక్స్ట్ వీడియో మంచిగా అప్డేట్ ఇస్తాను, ఓకేనా. నేను తాగేది ప్రీ వర్కౌట్, కొంచెం షేక్ చేస్తే మంచిగా ఉంటుందని షేక్ చేసి తాగుతున్నా, ఓకేనా. కొత్త వాళ్ళకి ప్రీ వర్కౌట్కు అసలే వద్దు. ఎందుకంటే జిమ్కి వెళ్ళే ముందు హాఫ్ అన్ అవర్ ముందు బనానా కానీ, కొంచెం కర్డ్ రైస్ కానీ, కొంచెం ఎగ్ వైట్స్ కానీ, కొంచెం స్వీట్ పొటాటో కానీ తిని వెళ్ళండి. మీకు మంచి ఎనర్జీ, మంచి పంప్ వస్తుంది. చాలు. నేను హెవీ చేసుకుని నాకు కావాలి, ఓకేనా. చెస్ట్ వర్కౌట్లో మిడిల్ చెస్ట్ కోసం ఫ్లాట్ బెంచ్ డంబల్ ప్రెస్, దీని పేరు. ఎలా చేస్తున్నానో, ఎన్ని సెట్ చేయాలో, ఏమేమి చేయాలో కరెక్ట్గా చూడండి. మీకు కరెక్ట్గా ఇన్ఫార్మ్ ఇస్తా. నచ్చితే మాత్రం లైక్, కామెంట్ పక్కా పెట్టాలి, ఓకేనా. ఈ వర్కౌట్ మిడిల్ చెస్ట్ని టార్గెట్ చేస్తుంది. ఇది వర్కౌట్ వచ్చేసి 4 సెట్స్ చేయాలి. 12 to 15 reps ఉండేటట్టు చూసుకోండి, ఓకేనా. లాస్ట్ సెట్లో స్టిల్ ఫెయిలియర్ చేయాలి. నేను చేసే వర్కౌట్లు 5 వర్కౌట్లు చేస్తా. ఎట్లా చేస్తున్నా మీరు కూడా చూడండి, మీరు కూడా ఫాలో అవ్వండి. ఫుల్ చెస్ట్ కవర్ చేస్తుంది. ఎక్కువ వర్కౌట్ చేసినా కూడా లాభం ఉండదు. చేసే వర్కౌట్ కరెక్ట్ బ్రేక్ చేయాలి మజిల్ని, ఓకేనా. 4 సెట్స్ చేయాలి పక్కా. ఇది చూడండి ఫ్రెండ్స్, ఎలా చేస్తున్నానో ఫాము కరెక్ట్ చూసుకోండి. తప్పు చేసినా కూడా షోల్డర్ పైన పడుతుంది, ఓకేనా. నెంబర్ 2 వర్కౌట్ వచ్చేసి అప్పర్ చెస్ట్ కోసం ఇంక్లైన్ డంబల్ ప్రెస్. దీని పేరు ఇంక్లైన్ డంబల్ ప్రెస్. కరెక్ట్గా నోట్ చేసుకోండి, ఓకేనా. ఇది అప్పర్ చెస్ట్ కోసం. ఇవి కూడా 4 సెట్ చేయండి. 12 to 15 days పక్కా ఉండాలి. చేసే వర్కౌట్ మైండ్ మజిల్ కనెక్ట్తో చేయండి. జల్దీ చేసి వర్కౌట్ ఆగమం చేసి టైం వేస్ట్ చేయకండి. చేసే వర్కౌట్ కరెక్ట్ చేయండి, కరెక్ట్ ఫామ్ని చేయండి, కరెక్ట్ మజిల్ని బ్రేక్ చేయండి. అప్పుడే మీకు మంచి బెటర్ రిజల్ట్ జల్దీ చూస్తారు, ఓకేనా ఫ్రెండ్స్. చలో, నెంబర్ 3 వర్కౌట్ వచ్చేసి డిక్లైన్ డంబల్ ప్రెస్. ఇది లోవర్ చెస్ట్ కోసం. ఇది కూడా సేమ్ 4 సెట్ చేయండి. స్టార్టింగ్ వెయిట్ లైట్ వెయిట్తో స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఫస్ట్ ఒక సెట్ వర్కింగ్ సెట్ కింద వెళ్ళిపోతుంది. తర్వాత 3 సెట్సే మీ చెస్ట్ పైన లోడ్ పడుతాయి, ఓకేనా. అందుకనే 4 సెట్ చేయమని చెప్తున్నా. లాస్ట్ సెట్లో వెయిట్తోని స్టిల్ బ్రేక్ చేయాలి. నెంబర్ 4 వర్కౌట్ వచ్చేసి ఫ్లాట్ బెంచ్ డంబల్ ఫ్లై. డంబల్తో ఫ్లై చేయొచ్చు, కేబుల్ పైన చేయొచ్చు. ఈ వీడియోలో నేను డంబల్ చూపిస్తున్నాను మీకు, ఓకేనా. ఇవి కూడా 4 సెట్స్ చేయండి. 10 to 12 reps ఉండాలి. ఎల్బో మాత్రం కేర్ఫుల్గా డౌన్ చేయండి, కేర్ఫుల్గా ఫ్లై చేయండి. అప్పుడే మీ చెస్ట్ పైన మంచి లోడ్ అవుతుంది, ఓకేనా ఫ్రెండ్స్. మంచి గుర్తుపెట్టుకోండి. దీని పేరు వచ్చేసి ఫ్లాట్ బెంచ్ డంబల్ ఫ్లై. కరెక్ట్ గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అన్న వీడియోకు జరగంటే ఎదురుగా వచ్చిండు. అన్న జరగన్నా, నా వీడియో అందరు చూస్తున్నారు అన్న, అందరూ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. నెంబర్ 5 వర్కౌట్ వచ్చేసి పుషప్స్. ఇది మెయిన్ పుషప్స్. ఈ పుషప్స్ చాలా హెల్ప్ అవుతాయి మీకు ప్రతి వర్కౌట్లో. ఎందుకంటే స్టామినా, స్ట్రెంత్ పెంచే వర్కౌట్ ఇది. ఇది ఫ్లాట్ పైన పడుతుంది, ఇంక్లైన్ పైన పడుతుంది, డిక్లైన్ పడుతుంది. 3 చెస్ట్ పైన కవర్ చేస్తుంది, ఓకేనా. ఇవి కూడా 4 సెట్ చేయండి. స్టిల్ ఫెయిల్. లాస్ట్ సెట్లో ఒక్క పుషప్ వచ్చినా కూడా స్టిల్ బ్రేక్ చేయండి. ఒక్క పుషప్ వచ్చినా కాదు చేయండి, అసలు చేయగద్దాను కదా. ఒక్క పుషప్ వచ్చినా చేయండి, ఓకేనా. చలో, ట్రైసెప్కి 2 వర్కౌట్ చూపిస్తా. 2 వర్కౌట్ చూడండి ఎట్లా చేస్తానో. దీని పేరు వచ్చేసి సీటెడ్ డంబల్ ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్ అంటారు, ఓకేనా. సీటెడ్ డంబల్ ట్రైసెప్ ఓవర్ ఎక్స్టెన్షన్. ఇవి కూడా 12 నుంచి 15 reps రావాలి. 4 సెట్ చేయాలి. ప్రతి సెట్లో వెయిట్ ఇంక్రీజ్ చేసుకోండి. మీకు వెయిట్ ఒక సెట్లో రాకుండా నెక్స్ట్ వీక్లో ప్రోగ్రెస్ ఓవర్లోడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం, ఓకేనా.
నెక్స్ట్ ట్రైసెప్లో ఇంకొక వర్కౌట్ చూపిస్తా చాలు. చలో ట్రైసెప్లో సెకండ్ వర్కౌట్ వచ్చేసి ట్రైసెప్ కేబుల్ పుష్ డౌన్ ఉంటుంది, దీని పేరు ట్రైసెప్ కేబుల్ పుష్ డౌన్. ఇవి కూడా 12 to 15, దీంట్లో 12 to 15 రెప్స్ ఉండాలి. లైట్ వెయిట్తో స్టార్ట్ చేయండి. లైట్ వెయిట్ ఈస్ మెయిన్ ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, నెక్స్ట్ దాంట్లో వెయిట్ ఇంక్రీజ్ చేసుకొని చేసుకోవాలి. ఇవి కూడా 4 సెట్స్ చేయాలి ఫ్రెండ్స్, చెప్పినా కదా. స్టిల్ బ్రేక్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే కొత్తగా చూసేవాళ్ళు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ చాలా సపోర్ట్ చేస్తున్నారు, మీ వల్లనే. కొంచెం సపోర్ట్ చేయండి. మంచి ఫిట్నెస్ చెప్తాంట మీకు. ఓకేనా, మనం 5 వర్కౌట్లకే పంపు మొత్తం క్రేజీ వచ్చింది. చూడు ఎట్లా పంపు ఉందో. అది న్యాచురల్ బాడీ, మీరు చూస్తే మొత్తం న్యాచురల్ బాడీ. ఇది నేను న్యాచురల్ బాడీ నుంచి ట్రైన్ చేస్తున్నా. 4 ఇంచులు న్యాచురల్ బాడీ బిల్డింగ్ చేస్తున్నా అంతే. నాదే మొత్తం కట్లు వెయిన్స్ అవన్నీ అయితే రావాలంటే టైం పడుతుంది, నాకు ఇంకో 2 years పడుతుంది. మీకు వీడియో వస్తే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్గా జిమ్లో కొంచెం పోసింగ్ చేసుకున్నా, ఎందుకంటే పోసింగ్ చేస్తేనే మంచిగా ఉంటుంది నాకైతే. నాకే కాదు, ప్రతి ఒక్క బాడీ బిల్డర్కి మంచిగా అనిపిస్తుంది. లైట్గా పోసింగ్ చేసుకొని జిమ్లోనే లైట్గా ఎడిటింగ్ చేసుకొని కంప్లీట్ చేసుకొని ఓకే ఉంటాం. మళ్ళీ బాయ్, రేపు కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.